One and only CMR షాపింగ్ మాల్ మియాపూర్లో సెప్టెంబర్ 10న గొప్ప ప్రారంభం. కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట కలిగించింది. జీఎస్టీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. నిన్న రాత్రి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రెస్ మీట్ లో అనేక అంశాలను వెల్లడించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా సామాన్యులకు ఊరట కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పైన కీలక సంస్కరణలు చేసింది. బుధవారం జరిగినటువంటి జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పన్నుల యొక్క స్లాబ్లను హేతుబద్ధీకరిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి 4 స్లాబ్ల స్థానంలో ఇకపై కేవలం 2 స్లాబ్లను అమలు చేయాలని నిర్ణయించారు. దీని ప్రకారం 12%, 28% ఈ స్లాబులు పూర్తిగా రద్దు చేసి కేవలం 5%, 18% స్లాబ్లను మాత్రమే కొనసాగించనున్నారు. ఇక నుంచి జీఎస్టీ పరిధిలో వచ్చేటువంటి అన్ని వస్తువులపైన. ఇక ఈ మార్పుల వల్ల ప్రజలు నిత్యం వినియోగించేటువంటి అనేక వస్తువుల ధరలు గణనీయంగా తగ్గనున్నాయి. ముఖ్యంగా హెయిర్ ఆయిల్ కానీ, షాంపూ కానీ, టూత్పేస్ట్ కానీ, డెంటల్ ప్లాస్ వంటి పర్సనల్ కేర్ ఉత్పత్తులపైన జీఎస్టీని 18% నుంచి 5%కి తగ్గించారు. అంటే చాలా వరకు ధరలు తగ్గేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా నమ్కిన్లు, భుజియా, మిక్చర్ లాంటివి ఇతర రెడీ టు ఈట్ ప్యాకేజ్డ్ స్నాక్స్ పైన కూడా పన్నును 12% నుంచి 5%కి తగ్గించారు. దీంతో ఇవి మరింత తక్కువ ధరలో అందుబాటులోకి రానున్నాయి. మరొక వైపు కొన్ని వస్తువులపైన ప్రభుత్వం పన్ను భారాన్ని భారీగా పెంచింది. ఉదాహరణకు సిగరెట్లు కానీ, సిగరెట్ రిలేటెడ్ వస్తువులు ఏదైతే ఉంటాయో పొగాకు ఉత్పత్తులపైన పన్నును 28 నుంచి ఏకంగా 40%కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అంటే ఇక ఇవి ఆల్మోస్ట్ డబల్ రేట్లు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే చక్కెర లేదా ఇతర స్వీటనర్లు కలిపినటువంటి అన్ని రకాల పానీయాలు, ఎరిటెడ్ వాటర్స్ పైన కూడా పన్ను శాతం 28 నుంచి 40%కి పెంచారు. సేవల పైన చేసిన మార్పులు సెప్టెంబర్ 22వ తేదీ, ఈ నెల 22వ తేదీ నుంచి కూడా అమల్లోకి వస్తాయంటూ కౌన్సిల్ స్పష్టం చేసింది. ఇక పన్ను రేట్లను హేతుబద్ధీకరించడం ద్వారా సామాన్యులు, మహిళలు, విద్యార్థులు, మధ్యతరగతి ప్రజలతో పాటు రైతులకు ప్రయోజనం చేకూర్చడమే లక్ష్యంగా ఈ సంస్కరణలు చేపట్టినట్లుగా ప్రభుత్వం పేర్కొంది. స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించినట్లుగా నిర్మాణాత్మక సంస్కరణలు, రేట్ల హేతుబద్ధీకరణ, జీవన సౌలభ్యం అనే 3 స్తంభాలపైన దృష్టి సారించినట్టుగా ఈ మార్పులు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ యొక్క మార్పులని అంటే దీపావళి నుంచి అమల్లోకి తెస్తారనుకున్నారు. కానీ అంతకంటే ముందే ఈ నెలలోనే ఈ యొక్క కొత్త జీఎస్టీ స్లాబుల మార్పులకు సంబంధించినటువంటి వాటిని కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. 22వ తారీఖు నుంచే పూర్తిగా అమల్లోకి రానున్నాయి. ఈ సంస్కరణల వల్ల వర్గీకరణ సంబంధిత వివాదాలు తగ్గడంతో పాటు ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటాయంటూ కూడా ప్రభుత్వం భావిస్తుంది. జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాలు చిన్న మధ్య తరహా వ్యాపారులను దృష్టిలో ఉంచుకొని పలు సంస్కరణలు ఆమోదించింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియను 3 రోజుల్లో పూర్తి చేసే అవకాశం ఇచ్చింది. దీంతో పాటు ముందే నింపినటువంటి రిటర్నులు అమలవుతాయి. వస్త్రాలు, రసాయనాలు, ఎరువులు, ఫార్మా రంగాలకు 7 రోజులలో రిఫండ్ ఇవ్వాలని కౌన్సిల్లో నిర్ణయించారు. అయితే ఈ మార్పులు వ్యాపారాలకు సమయం, ఖర్చు ఆదా చేస్తాయని చెప్పవచ్చు. అలాగే రాష్ట్రాలు మాత్రం ఈ మార్పులకు తమ ఆదాయం తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ కొత్త పన్ను నిర్మాణం వల్ల తమ రాష్ట్ర ఆదాయం 10-15% వరకు పడిపోయే అవకాశం ఉందని చెప్పారు. ఉగ్రవాద దాడుల కారణంగా ఇప్పటికే ఆదాయ లోటు ఎదుర్కొంటున్న జమ్మూ కాశ్మీర్కు ఇది మరింత భారం అవుతుందంటూ కూడా వారు పేర్కొన్నారు. ఏదేమైనా కూడా దేశవ్యాప్తంగా అనేక మంది సామాన్యులకు ఎంతో లాభదాయకమైనటువంటి నిర్ణయంగా చెప్తున్నారు. కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలు కూడా, చిదంబరం కూడా నిన్న రెస్పాండ్ అవ్వడం జరిగింది. ఇది చాలా శుభ పరిణామం, మంచి నిర్ణయం, కానీ ఇంకా ముందే తీసుకోవాల్సింది, లేట్ అయిందంటే కూడా ఆయన కూడా వ్యాఖ్యానించారు. ఏదేమైనా కూడా సామాన్యులకు అంటే అవసరాలు, ప్రధాన అవసరాలు ఏదైతే ఉంటాయో మనిషికి కూడు, గూడు, నీడ అనేటువంటి వాటిపైన ప్రధానంగా దృష్టి సారించినట్టుగా తెలుస్తుంది. కోరికలు, ఎక్స్ట్రా ఉన్నటువంటి కోరికలు లాంటి వాటిపైన కూడా భారీగా పన్ను విధించింది. అంటే మనిషికి అవసరం ఉన్నటువంటి వాటిపైన, సామాన్యులకు ముఖ్యంగా ఉపయోగపడేటువంటి వాటిపైన భారీగా ధరలు తగ్గించి అందరికీ అందుబాటులో ఉండేటువంటి విధంగా ఈ యొక్క కొత్త పన్ను స్లాబ్లను తీసుకువచ్చినట్టు కనపడుతుంది. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ద్వారా ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక వస్తువులపైన కూడా భారీగా ధరలు తగ్గనున్నాయి. దీంతో సామాన్యులపైన భారీగా భారం పడుతున్నటువంటి, ఇప్పటివరకు భారం పడుతున్నటువంటి ధరల భారం అనేది కూడా చాలా వరకు తగ్గుముఖం పట్టనుంది.